హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ట్రీట్మెంట్ ఎడ్జ్ హాస్పిటల్స్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని డాక్టర్ శ్రీధర్ రెడ్డి కారెడ్డి, ఎంబీబీఎస్, ఎఫ్ఐఏజిఎస్, ఎఫ్ఎంఏఎస్, జనరల్ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్, ఇండియాస్ ఫస్ట్ స్టెప్లర్ సర్కంసేషన్ సర్జన్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్, వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్, వైద్యరత్న అవార్డీ, ఏపీజే అబ్దుల్ కలాం అవార్డ్, ఇంటర్నేషనల్ హెల్త్ ఎక్సలెన్సీ అవార్డ్. ఈ రోజు డాక్టర్ మనతో ఉన్నారు అండ్ చాలా విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం హెల్త్ ఇష్యూస్ మీద. సార్, పైల్స్ లేజర్ ట్రీట్మెంట్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఈ పైల్స్కి మనం లేజర్ చేసినా కానీ స్టేప్లర్ చేసినా కానీ కంప్లీట్ జీరో పెయిన్, అసలు పెయిన్లెస్ సర్జరీ కంప్లీట్. అసలు పెయిన్ అనేది ఉండదు కాబట్టి వాళ్ళు రొటీన్ యాక్టివిటీస్కి వెళ్ళిపోవచ్చు. ఎటువంటి పథ్యం అవసరం లేదు, ఏది కావాలంటే అది తినొచ్చు. బట్ వాటర్ ఎక్కువ తీసుకోవాలి, కొంచెం హై ఫైబర్ డైట్లో ఉండేటట్టు 40% అయినా ఫైబర్ ఉండేటట్టు చూసుకోవాలి. ప్రోటీన్స్ కొంచెం తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. ఈ ఫ్రై ఐటమ్స్ తీసుకోవద్దు. సిడ్జ్ బాత్ ఏదైతే ఉందో టబ్లో కూర్చోవడం అనేది కంపల్సరీ చేయాలి. సో సిడ్జ్ బాత్ అంటే ఏంటి అంటే యూజువల్గా ఒక టబ్ తీసుకొని ఆ టబ్లో హాట్ వాటర్ తీసుకోవాలి. హాట్ అంటే మరీ హాట్ వాటర్ అవసరం లేదు, లూక్ వామ్ వాటర్ తీసుకోవాలి. అందులో ఒక 2 చెంచాలు బెటాడిన్ వేసేసుకొని అందులో కూర్చున్న తర్వాత చాలామంది కూర్చొని ఒట్టిగా లేసేస్తుంటారు. అట్లా కాదు, కూర్చున్న తర్వాత మోషన్ వెళ్ళేటప్పుడు ఎలా అయితే పట్టుకొని వదులుతామో ఆ యాక్షన్ చేయాలి. ఆ యాక్షన్ చేసినప్పుడు ఆ మందు అనేది లోపలంతా వెళ్ళి క్లీన్ చేస్తుంటుంది కాబట్టి దానివల్ల మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఎటువంటి మోషన్ అక్కడ అంటుకోదు కాబట్టి మనం చేసిన ఏరియా నీట్గా ఉంటుంది, దానివల్ల మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో సిడ్జ్ బాత్ అనేది కనీసం ఒక 1 మంత్ వరకైనా చేయమని చెప్తుంటాము. యూజువల్గా స్టేప్లర్ మెథడ్ కానీ లేజర్ మెథడ్ చేసిన తర్వాత కొన్ని లాక్సేటివ్స్ ఇస్తుంటాము, ఒక 1 మంత్ వరకు వాడమని చెప్పేసి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఎటువంటి డ్రెస్సింగ్స్ అవసరం లేదు, మెయిన్గా ఎటువంటి బెడ్ రెస్ట్ అవసరం లేదు, ఎటువంటి పథ్యం అవసరం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. పైల్స్ గురించి చాలా విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూసారుగా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.